10/24 నాడు ఒక లెటర్ మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాసి దీంట్లో ఏమని రాసినామంటే కాపు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసిన 23/9 నాడు ఒక లెటర్ రాసిన 23/9 నాడు రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాసిన. ఇదేమో ఈయన రాసిన లెటర్, ఇదేమో రేవంత్ రెడ్డికి రాసిన లెటర్. ఒక నెలైనాక రాసి క్లియర్గా వాళ్ళకు ఇప్పుడు ఈ కలవబుద్ధి మిలిటరీ చేసింది రాసినారు. దాంట్లో ఇప్పుడు దీన్ని కూడా ఏది మన బాగ్ రిపోర్ట్కి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కూడా రాసింది. మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కూడా రాసి దాంట్లో కాదు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో కాదు రిపోర్టు ఏదైతే ఇచ్చిందో కాదు రిపోర్టులో పెట్టింది. ఇది 6, 8, 10, 11 ప్యాకేజీ. ఏది కాళేశ్వరం అంటే ఆనాడున్న మొట్టమొదట ఉన్న ఏదైతే ప్రాణాంత చేవల్లో ఉన్నదో బిఆర్ అంబేద్కర్ దాంట్లో ఉంటే 6, 8, 10, 11 ప్యాకేజీ. దాంట్లో మాకు ఈ 4 ప్యాకేజీలకు మొత్తం కలిసి వీళ్ళు నేను తీసుకొని వస్తాను. అట్లే స్పీకర్ గారు కూడా ఒక లెటర్ రాసిన, సార్ వెంటనే కన్వీన్ చేయండి, ఏది కాదు రిపోర్ట్ ఉంది కదా పిఎస్సిని పబ్లిక్ అకౌంట్స్ కమిటీని కూర్చోమని చెప్పి ఏదైతే రికమెండేషన్స్ ఉన్నాయో 29-10 రికమెండేషన్స్ మీరు అమలు చేయమని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్ వేయండి. అంతేగాని ఇప్పుడు మీరు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీది ముఖ్యమంత్రి గారు. అవి చేయకుండా వాటిని దాటేసి ఏదో ఇప్పుడు చాలా పొరపాట్లు ఉన్నాయి మీ దాంట్లో నారాయణపేట మక్తల్ నారాయణపేట కొడంగల్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లు చెప్తాను. నేను రైట్ ఇన్ఫర్మేషన్ అప్లై చేసినాను, తీసుకుంటాను. పొరపాట్లు మీకు తెలిసినట్టు చెప్తాయి. పాపం మీకు తెలియవు కదా, మీరు అవన్నీ ఏడా చూస్తారు. టెండర్లు అన్నీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు, కాంట్రాక్టర్లు ఇంకా అని. అది అంతా అవుతుంది. ఇక్కడ ప్రజలు నష్టపోతారు. మన పైసలు మనకు అని అంటే మన పైసలు కాంట్రాక్టర్లు జేబులకు. ఇప్పుడు ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు ఎంత దోపిడీ చేసినా ఈ మెగా కృష్ణారెడ్డి ఎందుకోసం బ్లాక్ లిస్ట్ పెట్టడం లేదు? ఎందుకోసం పెడతలేరు? ఇప్పుడు భారతదేశంలో రాజకీయాల్లో కానీ అఫీషియల్స్గా ఉన్న అవినీతిని మనం ఒకవేళ అరికట్టగలిగితే, మనమందరం ఒక దీక్ష ఉంటే అమెరికాను మించిన రాజ్యం భారత రాజ్యం అవుతుంది. మళ్ళా భరతఖండంకి మంచి రోజులు వస్తాయి. కరప్షనే ఇవాళ మనకు ఇవాళ పట్టి పీడిస్తున్నటువంటి ఇది. తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్నాం. ఇలా కరప్షన్ మీద కూడా పోరాడదాం రండి. నేను చెప్పేది ఇప్పుడు, అరే ఇటువంటి దొంగలను మీరు ఇంకా సరిపోలేదని చెప్పని మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్యాకేజ్ ఆయనకి ఇస్తారు. బ్లాక్ లిస్ట్లో ఉండాల్సిన వ్యక్తికి ముఖ్యమంత్రి గారు మీరు పొరపాటు చేస్తున్నారు.
మీరు చాలా ఉద్వేగపూర్వకంగా మాట్లాడినారు. ఈ మహబూబాబాద్ జిల్లాకు అభివృద్ధికి అడ్డంగా నిలబడుతున్నాడు. ఇలా మహబూబాబాద్ జిల్లాకు సరే ఏమైందనేది అంటే నేను మాట్లాడతలేను, కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో అయితే ఇలా కేసీఆర్ను ఒప్పుకోవాల్సిందే కదా. ప్రాజెక్టులు అయితే ఒక రూపకల్పన చేసి పెద్ద ఎత్తున చేసింది కదా, మంచినీళ్ళది కానీ దీన్ని కానీ ఒక విధంగా మనకు ప్రజలకు సహకారం చేసిండు కదా. ఇప్పుడు ఈ మెగా కృష్ణారెడ్డి ఒకటే కదా ఇప్పుడు ఈడ ఉన్నది, ఈడ మొత్తం ధ్వంసం చేసి లిఫ్ట్ వన్ల కలవకుంటే ఇది వాతావరణం నెలకొంది. ఇలా కచ్చ సాధింపు చర్యలు ఒకవైపు ఈ గుండాయిజ రోజు రోజు పెరిగిపోతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారేమో ఇంతకుముందు పివి నరసింహారావు సాగు అంజయ్య సాగు ఉన్నప్పుడు ఏమంటుంటే ఆ మాట అనకూడదు, కానీ దేనికైనా ఢిల్లీకి పోతాడు సార్ అని. ఇప్పుడు ఈసారి కూడా ఢిల్లీలో ఎక్కువ దినాలైంది, వారంలో తక్కువ దినాలే ఇక్కడ గడపడం. అంటే ప్రపోర్షనేట్గా చెప్తున్నాను. అభివృద్ధి నిన్నడు సమీక్షించిన పాపన్న పోలేదు. తర్వాత ఆయన చాలా హామీలు ఇచ్చింది కదా. హామీలు ఎక్కడ పాలెం వెంకటేశ్వర స్వామి గారి నుండి స్టార్ట్ చేస్తే కొట్టె వెంకటేశ్వర స్వామి యాదగిరిగుట్ట కురుకుంటి దగ్గర పోతే అది ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ సాక్షిగా యాదాద్రి గుట్ట అంటే యాదగిరిగుట్ట అన్ని మొత్తం టోటల్ ప్రామిస్ చేసుకుంటుంది. ఏ ఒక్క ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలేదు. ఇది బస్సులు ఆటోలకు ఫ్రీ అంటే ఒక మాట చెప్పేస్తే తీసుకొని పోతారు. అది ఇప్పుడు ఆచరణలోకి వచ్చిన వాళ్ళకి అది ఏమవుతుందో అది లాభమా నష్టమా అనుకుంటే తెలియని పరిస్థితి. ఏ దానికి ఎంత ఖర్చు పెట్టింది అసెంబ్లీ నడుస్తే అసెంబ్లీలో చెప్పాలి, శీతాకాల సమావేశాలు. అంతేగాని ఇప్పుడు మీరు పొట్టిగా ఏదో ప్రజలను ఫూల్స్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే హాస్టల్స్లో భోజనం పెడుతున్నారో దాని మీద ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ లేదు, క్వాలిటీ లేదు. మీరు చూసిండ్రు, మనం అప్పుడు వచ్చినప్పుడు రెగ్యులర్గా హాస్టల్స్కి పోతుంటే హాస్టల్స్ ఒకసారి మొన్నూరులో నేను మంత్రి ఉన్నప్పుడు అక్కడ అందరి వాటర్ని ఇట్లా పిలిపించేసి ఎట్లా ఉండాలి, ఎంత క్వాలిటీ ఉండాలి అనేది చూపించడం జరిగింది. ప్రయారిటీస్ నిర్ణయించడంలో ఘోరంగా విఫలమైన రేవంత్ రెడ్డి. ప్రయారిటీస్ ఏంటి? రైతులు తీసుకోవాలి, విద్య తీసుకోవాలి, అంటే లా అండ్ ఆర్డర్ తీసుకోవాలి, ఈ డెవలప్మెంట్ల ఉద్యోగాలు మన ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయడం, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయడం, ఏదైతే డబ్బు ఉందో దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేయడం. అదే దొంగలు వచ్చి పడ్డారు. మళ్ళీ ఈయన రేవంత్ ప్రభుత్వంలో కూడా ఆ దొంగలే వచ్చి పడ్డారు. మెగా కృష్ణారెడ్డికి నేను ఒకటి అడుగుతున్నాడయా, మెగా కృష్ణారెడ్డి కాదు ఒక నిమిషం కట్ చేస్తారా? ఒకటే ఒక నిమిషం. వాళ్ళకు ఇది ఇస్తా నేను
నేను వస్తానా బాబు పంపిస్తాను లేకపోతే టెండర్ తీసుకొని వస్తుంది